ప్రపంచం మరోసారి వణికిపోతోంది. ఇరాన్ అమెరికా యుద్ధం మళ్లీ మొదలైంది. 14 పాయింట్ల ఎంఓయూపై సంతకాలు చేసిన తర్వాత కూడా 60 రోజుల చర్చలుంటాయని ప్రకటించిన తర్వాత కూడా రెండు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉండడంతో ఇక చర్చల్లేవు గిర్చల్లేవు, యుద్ధమే అంటూ ట్రంప్ ప్రకటించేశారు. అంతేకాదు, ఇరాన్ పై భీకర దాడులకు దిగింది అమెరికా. అటు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలు, ఓడలపై దాడులు చేస్తూ ఉండడంతో యుద్ధం గతం కన్నా ఘోరంగా తయారైంది. ఇరాన్ పై భీకర దాడులు చేస్తోంది అమెరికా. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, తీర ప్రాంత సర్వేలెన్స్ పై దాడి జరిపింది. యాంటీ షిప్ మిసైల్స్, డ్రోన్ లాంచ్ సైట్లు, ఐఆర్జీసీ బోట్లపై కూడా దాడి చేసింది. ఇక బహ్రెయిన్, కువైట్ లోని అమెరికా బేస్లపై ఇరాన్ దాడి చేసింది. యుఎస్ MQ-9 డ్రోన్లను కూల్ చేసినట్లు ప్రకటించింది ఇరాన్. అమెరికా దాడులకు ముందు హర్మూజ్ లో ఇరాన్ అటాక్స్ జరిపింది. 3 ట్యాంకర్లపై దాడులు చేసింది ఇరాన్. షిప్పింగ్ రూట్లపై ఒత్తిడి పెంచింది ఇరాన్. ఆయిల్ రవాణాకు ఇరాన్ ఆటంకంగా మారిందంటోంది అమెరికా. సీజ్ ఫైర్ ఉల్లంఘనలకు పాల్పడిందని యుఎస్, నాటో ఇప్పటికే ప్రకటించేశారు. గల్ఫ్ లోని అమెరికా మిలిటరీ సైట్లను టార్గెట్ చేసింది ఇరాన్. ఇరాన్ లో పలు ప్రాంతాలపై యుఎస్ దాడుల తర్వాత ఇరాన్ ప్రతి దాడులు నిర్వహిస్తోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ లో నౌకలపై దాడులకు ప్రతిస్పందనగా యుఎస్ దాడులకు తీవ్రతరం చేసింది. అంతేకాదు, ఇరాన్ ఆయిల్ సేల్స్ పై మళ్లీ ఆంక్షలు విధించింది అమెరికా. ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ రగిలిపోతోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గుండా వెళ్తున్న 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేసింది ఇరాన్. హార్మూజ్ లో దాడికి గురైన షిప్లలో కొన్ని అమెరికా మద్దతున్న మార్గం వాడుతున్నాయని ఇరాన్ మీడియా క్లెయిమ్ చేసింది. అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ లో ఎవరు ఎలా వెళ్తున్నారు అన్న దానిపైన ఇరాన్ నిఘా వేసి దాడులు చేస్తోంది. ఇక ఇరాన్ తో సీజ్ ఫైర్ ముగిసిందని ట్రంప్ ప్రకటనతో ఇప్పుడు ప్రపంచం షేక్ అవుతోంది. అసలు ట్రంప్ ఏమన్నారో చూద్దాం. నా వరకు సీజ్ ఫైర్ ముగిసినట్లే, చర్చలు కొనసాగినా ఫలితం ఉండదు, చర్చలు వేస్ట్ ఆఫ్ టైం. వారితో నెగోసియేషన్స్ పై ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక ఇరాన్ ను ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేమని, హర్మూజ్ లో ఇరాన్ దాడుల తర్వాతే తాము దాడి చేశామని, ఇరాన్ చమురు అమ్మకాలపై మరోసారి ఆంక్షలు విధిస్తామని, ఇరాన్ లీడర్లు అబద్ధికులు, మోసకారులు, సిక్ పీపుల్ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ రెజీమ్ ప్రజల్ని అణచివేస్తోందని, జనవరిలో మెషిన్ గన్లతో నిరసనకారుల్ని కాల్చి చంపారన్నారు ట్రంప్. ఒకవైపు ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న వేళ ఇరాన్ పగతో రగిలిపోయింది. డెత్ టు అమెరికా అంటూ నినాదాలు చేశారు ప్రదర్శనకారులు. ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అంటూ టెహరాన్ వీధుల్లో ప్రదర్శనలు చేశారు. తన జీవితంలో ఎన్నో నెగోసియేషన్స్ చేశానని, అయితే ఇరాన్తో చర్చలు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు ట్రంప్. ఆ దేశ పాలకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిక్ పీపుల్ అంటూ విరుచుకుపడ్డారు. సొంత దేశస్తుల్నే చంపేసిన క్రూరులు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసలు ఈ ఇరాన్ అమెరికా యుద్ధంలో ఇప్పటి వరకు ఏం జరిగింది? ఫిబ్రవరి 28 నుంచి ఇవాల్టి వరకు జరిగిన పరిణామాలు ఏంటో చూద్దాం. ఫిబ్రవరి 28 అమెరికా దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందారు. మార్చి 1 గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లపై ఇరాన్ దాడులు ప్రారంభించింది. మార్చి 2 హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. మార్చి 9 తమ కొత్త సుప్రీం లీడర్ గా అలీ ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీని ప్రకటించింది ఇరాన్. అయితే యుద్ధాన్ని ఏ రోజు కూడా విరమించలేదు. డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తూనే వచ్చింది. ఇక మార్చి చివరి వారం ఇరాన్ ఇంధన, మిలిటరీ సైట్లపై అమెరికా బాంబు దాడులు చేసింది. ఏప్రిల్ 3 ప్రతిగా ఇరాన్ అమెరికా విమానాలను టార్గెట్ చేసి యుఎస్ F-15Eని కూల్చేసింది. ఏప్రిల్ 7 ఖర్గైలాండ్ పై అమెరికా భీకర దాడులు చేసింది. ఏప్రిల్ 8 పాక్ కేంద్రంగా చర్చల తర్వాత 2 వారాల సీజ్ ఫైర్ ప్రకటించాయి దేశాలు. కానీ హర్మూజ్ బ్లాకేడ్ కొనసాగుతుందని అమెరికా ప్రకటించింది. మే 23 ఇరాన్తో శాంతి ఒప్పందం పూర్తయిందని ట్రంప్ ప్రకటించారు. జూన్ 1 లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు సాకుగా చూపి అమెరికాతో చర్చలు విరమించింది ఇరాన్. జూన్ 3 మరోవైపు ట్రంప్ అధికారాలను కుదించింది అమెరికా హౌస్. జూన్ 9 అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్ను కూల్చేసింది ఇరాన్. దీనికి అమెరికా ప్రతి దాడులు చేసింది. జూన్ 17 ఎట్టకేలకు శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్ సంతకాలు చేశాయి. 14 పాయింట్ల ఎంఓయూని కుదుర్చుకున్నట్లు ప్రకటించాయి. జూన్ 28 కార్గో ట్యాంకర్ పై ఇరాన్ దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. జూలై 4 దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంతిమ సంస్కారాలు ప్రారంభమయ్యాయి. జూలై 6
ఇరాన్ దాడులు విరమించుకోకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని ట్రంప్ మరో రౌండ్ హెచ్చరికలు జారీ చేశారు. జూలై 7 3 ట్యాంకర్లపై ఇరాన్ దాడులతో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. అమెరికా ఇరాన్ పై భీకర దాడులు చేసింది. జూలై 8 సీజ్ ఫైర్ ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించేశారు.